2026లో చాలామంది ఏఐ టూల్స్ అయితే యూస్ చేస్తున్నారు. కానీ దాంట్లో ఎంతవరకు ఫ్రీ ఏఐ టూల్స్ ఉన్నాయి? ఇప్పుడు మనం వాడే చాట్‌జిపిటి కానివ్వండి, జెమినై కానివ్వండి, ఇప్పుడు ఫ్రీగా కనిపించినా సరే ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత మనకేంటంటే అది పెయిడ్ అయితే అయిపోతాయన్నమాట. అలా కాకుండా ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసరికి నేను మీకు బెస్ట్ ఏఐ టూల్స్, అది కూడా మనకి ఫ్రీగా ఉపయోగపడే ఏఐ టూల్స్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఈ వీడియో అయితే మీరు ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఎండ్లో వచ్చేసరికి ఒక బెస్ట్ ఏఐ టూల్ అయితే చూపిస్తాను అనమాట. అది వచ్చేసరికి చాలా అంటే చాలా బెస్ట్ అనమాట. అది మాత్రం మీరు మిస్ అవ్వదనుకుంటే ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసే ఏ పాయింట్ ఆఫ్ సరే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్, అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అస్సలకే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు నాని టెక్. ఇక్కడ ఫస్ట్ ఏఐ టూల్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి క్లాడ్ ఏఐ అనమాట. ఇది వచ్చేసరికి ఆంథ్రోపిక్ వాళ్ళది. ఆంథ్రోపిక్ అనేది ఇప్పుడు మనం చాలా మంది వింటూనే ఉంటాం. మన ఈటీవీ న్యూస్ లా కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఎక్కడ చూసినా సరే ఆంథ్రోపిక్ గురించి డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. ఆంథ్రోపిక్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఏఐ అయితే డెవలప్ చేశారనమాట. అది వచ్చేసరికి క్లాడ్. ఈ క్లాడ్ వచ్చేసరికి మనకి ఫ్రీగా అవైలబుల్ గా ఉంది. అసలు ఈ క్లాడ్ లో మనం ఏమేమి చేయొచ్చు అని చూసుకున్నట్టయితే సేమ్ మనకి ఎలా అయితే చాట్ జీపీటీ అండ్ గూగుల్ జెమినై యూస్ చేస్తామో సేమ్ అలానే క్లాడ్ ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. రీసెర్చ్ కానివ్వండి, ప్రాంప్ట్స్ క్రియేట్ చేస్తానికి కానివ్వండి, స్క్రిప్ట్ రాయడానికి కానివ్వండి, దేనికైనా సరే మీరు దీన్ని యూస్ చేసుకోవచ్చు. చాట్ జీపీటీ, గూగుల్ జెమినై నుంచి క్లాడ్ ని వే చేసేది ఏంటంటే కోడింగ్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి మీరు ఎటువంటి కోడ్ నైనా సరే ఈజీగా మన చాట్ జీపీటీ, గూగుల్ జెమినై తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఎర్రర్స్ తో అయితే మీరు కోడ్ అనేది డెవలప్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే మీకు రఫ్ గా అయితే చూపిస్తున్నాను అనమాట. మీకు ఇక్కడ ఎటువంటి ఎక్స్ప్లెనేషన్స్ అయితే ఇవ్వదలుచుకోవట్లేదు, ఎందుకంటే మనకి వీడియో లెంత్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఇక్కడైతే నేను నార్మల్ గా ఒక స్క్రిప్ట్ రాయమని అడిగినా సరే, మీరు ఏదైనా థంబ్నెయిల్ ప్రాంప్ట్ రాయమని అడిగినా సరే, ఎలా అయినా సరే మీరు దీనైతే యూస్ చేసుకోవచ్చు. కాబట్టి దీనిలో డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ మనకి ఎటువంటి ఇమేజెస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, ఏమి మనం ఇక్కడ క్రియేట్ చేయలేము అనమాట. ఇదైతే మనకి మెయిన్ గా డెవలప్ చేసిన వచ్చేసరికి ఏంటంటే ఏదైనా టాస్క్ చేస్తానికి కానివ్వండి, రీసెర్చ్ పర్పస్ లా కానివ్వండి, ఏదైనా కోడ్ రాయడానికి కానివ్వండి, ఏదైనా ఆటోమేషన్స్ క్రియేట్ చేసుకోవడానికి కానివ్వండి, క్లాడ్ అయితే డిజైన్ చేయడం జరిగింది అనమాట. లెఫ్ట్ సైడ్ కనుక చూసుకుంటే ఫ్రెండ్స్ ఆర్టిఫాక్ట్స్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ కనుక మనం క్లిక్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మనకి కొన్ని ఆర్టిఫాక్ట్స్ అయితే కనిపిస్తుంటాయి అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి రైటింగ్ ఎడిటర్, ఇప్పుడు ఏదైనా మీరు ఏదైనా కంటెంట్ రాశారు, ఆ కంటెంట్ మీరు ఒకవేళ ఎడిట్ చేయాలనుకున్నా సరే, స్పెల్లింగ్స్ ఏమైనా చేంజ్ చేయాలనుకున్నా సరే, కంటెంట్ రీరైట్ చేయాలన్నా సరే, ఇక్కడైతే ఈ టూల్ అయితే బాగా యూజ్ అవుతుంది అనమాట. PRD2 ప్రోటోటైప్ అని కనిపిస్తుంది కదా. సో ఏదైనా మీద ఒక డాక్యుమెంట్ ఉంది, దాన్ని మీరు ఒక ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారు. లైక్ మీ దగ్గర ఒక కంటెంట్ ఉంది, నేను ఒక వెబ్సైట్ చేద్దాం అనుకుంటున్నా, లేదా ఒక యాప్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా, దాన్ని మీరు ఒక ప్రోటోటైప్ లెక్క మార్చాలనుకున్నా సరే, ఒక వెబ్సైట్ లెక్క మార్చాలనుకున్నా సరే, ఒక యాప్ లెక్క మార్చాలనుకున్నా సరే, ఇక్కడ నుంచి మీరు ఈజీగా అయితే క్రియేట్ చేసేసుకోవచ్చు అనమాట. ఒక రా నోట్స్ తీసుకున్నారు, రా నోట్స్ కనుక మీరు ఇచ్చేసి దీన్ని రీరైట్ చేయమన్నా సరే అది మనకి రాసిస్తుంది అనమాట. సో ఇక్కడ చాలా ఫీచర్స్ అయితే మీకు అవైలబుల్ గా ఉంటాయి అనమాట. సో వీటన్నిటిని అయితే యూస్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు లాగిన్ అయితే ట్రై చేయండి. ఇక్కడైతే మనకి ప్రీ వర్షన్ లోనే మనకి చాలా ఫీచర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అనమాట. ఒకవేళ మీరు ప్రో వర్షన్ తీసుకుంటే మాత్రం ఇంకొంచెం అడ్వాన్స్ లెవెల్ క్లాడ్ అయితే మీరు యూస్ చేసుకోవడానికి అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి చాలా ఆప్షన్స్ అయితే మీకు అవైలబుల్ గా అయితే ఉంటాయి. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా అనిపించింది అయితే నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ సెకండ్ ఏఐ టూల్ కనుక చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి క్లింగ్ ఏఐ అనమాట. ఇప్పుడు మనకి చాలా ఎక్కడ చూసినా సరే, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, ఎక్కడైనా సరే మీరు చూసారనుకోండి, మనకి ఏ అవతార్స్ కానివ్వండి, ఏ వీడియోస్ అయితే చాలా అయితే అవైలబుల్ గా ఉన్నాయి అనమాట. సో దానికి మీరు అనుకోవచ్చు ఆల్రెడీ మన దగ్గర స్క్రిప్ట్ రాస్తానికి చాట్ జీపీటీ ఉంది, వీడియోస్ క్రియేట్ చేస్తానికి జెమినై ఉంది, ఇంకా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, ఫ్లో ఉంది అని అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇది మనకి ఫ్రీగా అయితే అవైలబుల్ గా ఉంది అనమాట. క్లింగ్ ఏ వచ్చేసరికి మనకి ఏంటంటే ఫ్రీగా అయితే అవైలబుల్ గా ఉంది అనమాట. దీని ఎలా ఓపెన్ చేసుకోవచ్చు అంటే మీకు నేను డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, లేదంటే clingea.com అని సెర్చ్ చేసిన సరే మీకు ఈ వెబ్సైట్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ ఎక్స్పీరియన్స్ నవ్ అని కదా, మీరు క్లిక్ చేస్తున్నా, క్లిక్ చేస్తే మనకి ఇలా డాష్ బోర్డ్ అనేది ఇలా వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ షార్ట్స్ క్రియేట్ చేయాలనుకున్నా సరే ఇలా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఏదైనా అడ్వర్టైజ్మెంట్ క్రియేట్ చేయాలన్నా సరే ఇక్కడ నుంచి మీరు క్రియేట్ చేసుకోవచ్చు. యానిమేటెడ్ కార్టూన్స్ క్రియేట్ చేయాలన్నా సరే, ఒక స్టోరీ టెల్లింగ్ లాగా క్రియేట్ చేసుకోవాలన్నా సరే ఇక్కడ నుంచి మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఓన్లీ రీల్స్ లాగానే వస్తుందంటే కాదు ఫ్రెండ్స్. మీరు ఒకవేళ యూట్యూబ్ వీడియో క్రియేట్ చేసుకోవాలన్నా సరే ఇక్కడ నుంచి మీరు క్రియేట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంటది. మనకి ఇక్కడ ఇమేజ్ జనరేషన్స్ కూడా ఇక్కడ డైరెక్ట్ గా అయితే కనిపిస్తుంది అనమాట. ఒకవేళ మీరు కనుక మీరు వీడియోస్ క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి వీడియో జనరేషన్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేశారనుకోండి డైరెక్ట్ ఇక్కడ నుంచి మీరు వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి యాడ్, స్టార్ట్ అండ్ ఎండ్ ఫ్రేమ్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ మీ యొక్క వీడియోకి కావాల్సిన స్టార్ట్ ఫ్రేమ్ ని అండ్ ఎండ్ ఫ్రేమ్ కనుక ఇచ్చారనుకోండి, దాని తగ్గట్టుగా మీరు డిస్క్రైబ్ చేశారనుకోండి, కింద డైరెక్ట్ ఇక్కడ మీరు జనరేట్ మీద క్లిక్ చేశారనుకోండి, మీకు కావాల్సిన వీడియో అయితే జనరేట్ అయిపోతుంది అనమాట. మీరు సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ సెట్టింగ్స్ లో చూసుకుంటే మనకి 1080p అవైలబుల్ గా ఉంది. లెంత్ వచ్చేసరికి 5 సెకండ్స్ నుంచి 10 సెకండ్స్ వరకు ఉంది. అండ్ వీడియో రేషియో వచ్చేసరికి ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. 16:9 వచ్చేసరికి మనకి యూట్యూబ్ కి అయితే ఉపయోగపడుతుంది అనమాట.
అనమాట. 1:1 వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ కి అండ్ 9:16 వచ్చేసరికి రీల్స్ కి అయితే ఉపయోగపడుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ ఎన్ని రావాలో కూడా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. సెలెక్ట్ చేసుకొని జనరేట్ మీద క్లిక్ చేస్తే మనకి వీడియో అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మీకు కావాల్సిన వీడియోస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇమేజ్ క్రియేట్ చేయాలనుకున్నా సరే సేమ్ మీ రిఫరెన్స్ ఇమేజ్ ఇచ్చినా సరిపోతుంది, లేదంటే డైరెక్ట్ మీరు డిస్క్రైబ్ చేసినా సరే సరిపోతుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి సింగిల్ రిఫరెన్స్ అని కనిపిస్తుంది. ఎలిమెంట్స్ తో కూడా మనకి కావాల్సిన ఇమేజెస్ అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఫోటోలో సరికి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కస్టమైజెస్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్ గా అయితే ఉన్నాయి అనమాట. సో ఒకవేళ కనుక మీరు పర్టికులర్ ఒక అవతార్ ని క్రియేట్ చేసుకుని అవతార్ తోని మొత్తం కంటిన్యూస్ గా వీడియోస్ క్రియేట్ చేయాలనుకున్నా సరే మనకి క్లింగ్ ఏఐ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. క్యారెక్టర్ కన్సిస్టెన్సీ అనేది చాలా బాగుంటుంది అనమాట. దీంట్లో వచ్చేసరికి థర్డ్ ఏఐ టూల్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి 11 ల్యాబ్స్ అనమాట. ఈ 11 ల్యాబ్స్ వచ్చేసరికి ఏంటంటే మీకు ఏదైనా ఒక వాయిస్ ఓవర్ టెక్స్ట్ నుంచి ఒక వాయిస్ ఓవర్ తీసుకురావాలన్నా సరే, ఒకవేళ మీరు ఒక ఏదైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రెడీ చేసుకోవాలన్నా సరే మనకి వాయిసెస్ అనేది చాలా అయితే అవైలబుల్ గా అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి టెక్స్ట్ టు స్పీచ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ వాయిసెస్ అయితే మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి అనమాట. 10,000+ వాయిసెస్ అయితే ఇక్కడ మనకి 11 ల్యాబ్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి అనమాట. అదేంటి ఇప్పుడు మనకి ఆల్రెడీ గూగుల్ ఏఐ స్టూడియోలో ఉంది కదా అని అనుకోవచ్చు. కాకపోతే అక్కడ ఏంటంటే మనకి లిమిటెడ్ వాయిసెస్ అయితే ఉంటాయి. కానీ ఇక్కడ చూసుకుంటే మనకి 10,000+ వాయిసెస్ అయితే ఉన్నాయి అనమాట. ఈ 11 ల్యాబ్స్ యూస్ చేసుకుని అయితే మనం టెక్స్ట్ నుంచి అయితే ఆడియోకి అయితే కన్వర్ట్ చేసేసుకోవచ్చు అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కనుక యాడ్ చేయాలనుకుంటే సరే ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ నుంచి మ్యూజిక్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కానివ్వండి లేదంటే నార్మల్ మ్యూజిక్ అయితే సరే మీరు ఇక్కడ రెడీ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి స్పీచ్ టు టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, అంటే మీరు టైప్ చేయాల్సిన పని కూడా లేదన్నమాట. డైరెక్ట్ మీరు ఇక్కడ మాట్లాడుతూ కూడా మీ టెక్స్ట్ అనేది ఇచ్చారనుకోండి, దాని తగ్గట్టుగా మనకి ఆడియో అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. వాయిస్ క్లోనింగ్ కనుక చూసుకుంటే ఫ్రెండ్స్ మీరు ఒక వాయిస్ కనుక మీరు ఇచ్చారనుకోండి, మీరు మాట్లాడారనుకోండి, మీ వాయిస్ ని ఒకవేళ చేంజ్ చేయాలనుకున్నా సరే మీకు కావాల్సిన విధంగా అయితే మీరు చేంజ్ చేసేసుకోవచ్చు అనమాట. మీరు మాట్లాడిన దాన్ని మీ యానిమే క్యారెక్టర్ మాట్లాడుతున్నట్టు కానివ్వండి, డిస్నీ క్యారెక్టర్ మాట్లాడుతున్నట్టుగా కానివ్వండి, అలా మీరు మీ వాయిస్ అయితే చేంజ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇది ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం సైన్ అప్ అయితే అయిపోయింది. అది ఒకసారి మనకి గూగుల్ తోనే సైన్ అప్ అయిపోవచ్చు. గూగుల్ తోనే సైన్ అప్ అయిపోయాయి అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఒకవేళ ఇక్కడ నుంచి మీరు సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు, సౌండ్ ఎఫెక్ట్స్ వాళ్ళని యాడ్ చేసుకోవచ్చు, మ్యూజిక్ వాళ్ళని క్రియేట్ చేసుకోవచ్చు, ఇమేజెస్ అండ్ వీడియోస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ 11 ల్యాబ్స్ యూస్ చేసుకుని. కాకపోతే ఇది ఏంటంటే మనకి ఎక్కువగా ఆడియోకి అయితే యూస్ చేస్తారు అనమాట. చాలా బాగా అయితే ఉంటుంది. ఒక మంత్ లో వచ్చేసరికి మీరు ఒక 1000 వాయిసెస్ అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో 1000 అంటే చాలా ఎక్కువ. సో మీరైతే ఒకసారి యూస్ చేయండి. మీకు యూస్ చేసిన తర్వాత ఎలా అనిపించేది నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ 5th ఏఐ టూల్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి సూనో అనమాట. ఇక్కడ కూడా మనకి ఒకవేళ కావాలనుకుంటే ఒక మ్యూజిక్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు, అప్పుడు ఉపయోగపడే బెస్ట్ ఏఐ టూల్ వచ్చేసరికి మనకి సూనో అనమాట. ఈ సూనో యూస్ చేసుకొని మీకు టెక్స్ట్ నుంచి అయితే మీరు మ్యూజిక్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని క్రియేట్ చేసుకోవచ్చు, టోటల్ గా అయితే ఒక సాంగ్ అయితే మీరు క్రియేట్ చేసేసుకోవచ్చు అనమాట. దీన్ని క్రియేట్ చేయాలంటే జస్ట్ ఇక్కడ మీరు క్రియేట్ బటన్ మీకు కనిపిస్తుంది, అది మీరు క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీ యొక్క సాంగ్ అయితే మీరు డిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఎలా ఉండాలి అనేది మీరు కొంచెం డిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీకు వోకల్స్ ఎలా ఉండాలి, ఇన్స్ట్రుమెంట్ సౌండ్స్ ఎలా ఉండాలి అనేది కనుక మీరు కొంచెం డిస్క్రైబ్ చేశారనుకోండి, దాని ప్రకారంగా అయితే మీకు సాంగ్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. అండ్ 6th ఏఐ టూల్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ గ్రాక్ అనేది వచ్చేసరికి ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఓన్లీ మనకి ట్విట్టర్ లో మాత్రమే యూజ్ అవుతుంది, ట్విట్టర్ లో మాత్రం అలాగే ఇప్పుడు మనకి అది ఎక్స్ అయిపోయింది కదా, సో దాంట్లో మాత్రమే యూజ్ చేసుకోవచ్చు, దాని నుంచి చార్జ్ చేసుకోవచ్చు అని అనుకుంటారు. కానీ కాదు. grok.com అనే ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది అనమాట. ఈ వెబ్సైట్ ని యూజ్ చేసుకొని మీరు వీడియోస్ కావాలన్నా సరే క్రియేట్ చేసుకోవచ్చు, ఇమేజెస్ కావాలన్నా సరే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి డీప్ సెర్చ్ ఉంది అండ్ ఇమాజిన్ అని కనిపిస్తుంది కదా. డీప్ సెర్చ్ యూజ్ చేసుకుని ఏంటంటే మీకు కావాల్సిన ఏదైనా ఒక టాపిక్ గురించి సెర్చ్ చేయాలన్నా సరే మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ చేసేసుకోవచ్చు అనమాట. మనకి చాట్ జీపీటీ, జెమినీ వాడాల్సిన అవసరం అయితే లేదనమాట. గ్రాక్ కూడా మనకి ఏంటంటే నేటివ్ లాంగ్వేజ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. మీరు ఏ లాంగ్వేజ్ ఇచ్చినా సరే అది మనకి రెస్పాన్స్ అయితే ఇస్తుంది అనమాట. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇమాజిన్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకున్నాం అనుకోండి, మీకు కావాల్సిన ఇమేజ్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, ఏదైనా సరే ఇక్కడ అయితే మీరు క్రియేట్ చేసేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు ఇమేజ్ క్రియేట్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, ఆ ఇమేజెస్ వచ్చేసరికి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆస్పెక్ట్ రేషియోలు అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి అనమాట. ఇక్కడ మీరు ఇమేజెస్ లో చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి నేను ఒక వర్టికల్ ఇమేజ్ అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా, ఇలా నేను ఇచ్చాను అనమాట. ఇచ్చిన వెంటనే ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి మొత్తం 8 ఇమేజెస్ అయితే క్రియేట్ చేస్తుంది అనమాట. ఈ గ్రాక్ యూస్ చేసుకుని ఒకవేళ మీరు వీడియోస్ క్రియేట్ చేద్దాం అనుకుంటే మాత్రం ఎలా క్రియేట్ చేయొచ్చు, ఫుల్ లెంత్ వీడియోస్ ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది అయితే నేను డెడికేటెడ్ వీడియో అయితే చేసి పెట్టాను అనమాట. అది ఇక్కడ మీకు ఐ కార్డ్ అయితే కనిపిస్తుంటుంది, అక్కడ నుంచి అయితే మీరు వీడియోస్ ఎలా క్రియేట్ చేయొచ్చు అని అయితే మీరు నేర్చుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చరికి మనకి ఫ్రీ వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు, అది కూడా అన్లిమిటెడ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఉండవు అనమాట. అది కూడా మీకు క్యారెక్టర్ కన్సిస్టెన్సీ తోని మంచి క్వాలిటీలో అయితే వీడియోస్ అయితే మీరు క్రియేట్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, నేనైతే ఫ్లవర్స్ అని ఇచ్చాను, నాకు ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నా, ఒక దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇచ్చిన ఆస్పెక్ట్ రేషియో తగ్గట్టుగా అయితే మనకి ఇమేజ్ అయితే వచ్చింది కదా. సో దాన్ని ఇక్కడ మీరు ఏదైనా మీకు కావాల్సిన ప్రాంప్ట్ ఇచ్చారనుకోండి, దానికి తగ్గట్టుగా ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చి ఇక్కడ మీకు మేక్ వీడియో అని కొట్టారనుకోండి, అది మీ ప్రాంప్ట్ కి తగ్గట్టుగా వీడియోని అయితే క్రియేట్ చేస్తుంది అనమాట. ఒకవేళ అది మీకు నచ్చలేదు అనుకోండి, మీరు చేంజ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు, మీకు నచ్చే వరకు మీరు ఎడిట్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఒక అకౌంట్ కి వచ్చేసరికి 1 డేకి 4 to 5 వీడియోస్ అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ 4 to 5 వీడియోస్ క్రియేట్ చేసుకున్నాం, ఒక్కొక్కటి ఎంతసేపు వస్తుంది బ్రో అంటే ఒక్కొక్క క్లిప్ మనకి 5 seconds అయితే వస్తుంది అనమాట. ఈ 5 seconds తర్వాత మనకి ఒక 4 to
5 వీడియోస్ అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు క్యారెక్టర్ కన్సిస్టెన్సీతో. అది అయిపోయింది అనుకోండి, మీరు ఇంకొక అకౌంట్ కనుక మీరు క్రియేట్ చేసుకున్నారు అనుకోండి, దాన్ని యూస్ చేసుకొని ఇంకో 5 ఎన్ని అకౌంట్ క్రియేట్ చేస్తే దాని తగ్గట్టుగా అయితే మీరు వీడియోస్ అయితే అన్లిమిటెడ్ గా అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో దీని గురించి డెడికేటెడ్ వీడియో చేసి పెట్టని చెప్పాను కదా, సో అదైతే ఒకసారి మీరు వాచ్ చేయండి, క్లియర్ అయితే అర్థమైపోతుంది అనమాట. అండ్ ఇక 7th AI టూల్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి మెటా AI అనమాట. ఈ మెటా ఏఐని యూస్ చేసుకొని కూడా మీరు వీడియోస్ ని కానివ్వండి, ఇమేజెస్ ని కానివ్వండి, ఏదైనా సరే మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ మనకి గ్రాక్ అయితే వర్క్ చేస్తుందో సేమ్ మెటా కూడా అలానే వర్క్ చేస్తుంది. అండ్ దాంతో పాటుగా మెటాలో మీరు ఒకవేళ కావాలనుకుంటే రీసెర్చ్ కూడా చేసుకోవచ్చు. మీరు ఏదైనా క్వశ్చన్ అడిగినా సరే దానికి తగ్గట్టుగా అయితే ఆన్సర్ అయితే ఇస్తుంది అనమాట. అండ్ దాంతో పాటుగా ఇదైతే మనకి కంప్లీట్ గా ఫ్రీగా అయితే అవైలబుల్ ఉంది. దీంట్లో కూడా మనకి డీప్ రీసెర్చ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫాస్ట్ అని కనిపిస్తుంది. అండ్ థింకింగ్ మోడ్ లో పెట్టుకున్నారు అనుకోండి, దాని తగ్గట్టుగా థింక్ చేసి మనకు ఒక ప్రాపర్ ఆన్సర్ అయితే ఇస్తాను ట్రై చేస్తుంది అనమాట. సో దీంతో పాటు ఒకవేళ కనుక మీరు ఏదైనా వీడియోస్ ని కానివ్వండి, ఇమేజ్ కానీ ఎలా క్రియేట్ చేసుకోవాలి బ్రో అంటే, ఇక్కడ జస్ట్ క్రియేట్ బటన్ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్ లో, దాన్ని క్లిక్ చేశారనుకోండి ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఆల్రెడీ కొన్ని ఒక వీడియో అయితే క్రియేట్ చేశాను అనమాట. చాలా వరకు వీడియోస్ అయితే నేను క్రియేట్ చేసుకున్నాను అనమాట నా యూట్యూబ్ ఛానల్కి వచ్చేసరికి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు నా ప్రీవియస్ వీడియోస్ కనుక చూసుకున్నట్టయితే, సో చాలా వరకు క్లిప్స్ వచ్చేసరికి నేను మెటా ఏఐని అండ్ గ్రాక్ ఏఐని యూస్ చేసుకుని అయితే క్రియేట్ చేయడం జరిగింది అనమాట. సో మెటా ఏఐ యూస్ చేసుకొని కూడా మీరు ఎలా వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు అనేది అయితే నేను డెడికేటెడ్ వీడియో చేసి పెట్టాను. సో ఆ వీడియో కూడా మీకు ఇక్కడ ఐకార్డ్ అయితే కనిపిస్తుంది, అక్కడి నుంచి అయితే మెటా ఏఐని యూస్ చేసుకొని వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్, మీకు ఎలా అయితే గ్రాక్ లో మీరు క్రియేట్ చేస్తారో ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఒక రిఫరెన్స్ ఇమేజ్ ఇచ్చారనుకోండి, ఇక్కడ ఆ రిఫరెన్స్ ఇమేజ్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. యాడ్ అయిపోయిన తర్వాత దాని గురించి మీకు ఒక ప్రాంప్ట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రాంప్ట్ వచ్చేసరికి మీరు చాట్ జీపీటీ కానీ, గూగుల్ జెమినై కానీ ఎక్కడ సరే మీరు ప్రాంప్ట్ అనేది ఈజీగా జనరేట్ చేసేసుకోవచ్చు. వన్స్ మీరు జనరేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకున్నట్టు మనకి ఇమేజ్ కావాలా వీడియో కావాలా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. వన్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెండ్ బటన్ మీద క్లిక్ చేస్తారనుకోండి, మనకి అది కొన్ని ఇమేజ్ అయితే ఇస్తుంది అనమాట. అక్కడ మీకు కావాల్సిన ఇమేజ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇది మెటా వచ్చేసరికి ఎవ్రీ టైం మనకి ఎప్పుడైతే క్లిక్ చేస్తామో మనకి ఒక 4 ఇమేజెస్ అయితే క్రియేట్ చేసి చూపిస్తుంది అనమాట. ఈ 4 ఇమేజెస్ లో మీకు కొంచెం బెటర్ అనిపించిన ఇమేజ్ ని తీసుకొని ఆ ఇమేజ్ మీద కనుక ఇక్కడ మీరు యానిమేట్ బటన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేశారనుకోండి మనకి అది యానిమేట్ అయిపోతుంది అనమాట. ఆ యానిమేట్ కూడా డిస్క్రైబ్ చేశారనుకోండి, ప్రాపర్ గా డిస్క్రైబ్ చేశారనుకోండి, దాని తగ్గట్టుగా అది యానిమేట్ అయితే అవుతుంది అనమాట. ఇంకా ఫైనల్ గా 8th AI టూల్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ గామా డాట్ యాప్. ఈ గామా ఏం చేస్తుందంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఒకవేళ స్టూడెంట్ అనుకోండి, ఆర్ఎల్స్ యూట్యూబర్ అనుకోండి, ఆర్ఎల్స్ ఏదైనా మీరు ఒక వర్కింగ్ ప్రొఫెషన్ అనుకోండి, ఇప్పుడు మీకు ఒక ప్రెజెంటేషన్ రెడీ చేయాలి. అది మనకి పీపీటీ ఓపెన్ చేసుకొని మీ స్లైడ్స్ పెట్టుకొని మీ టైటిల్స్ పెట్టుకొని, ఇవన్నీ మనకి ఎంత ముందుకు ఏ టూల్స్ రాకముందుకైతే మనం మాన్యువల్ గా చేసేవాళ్ళం కదా. ఇప్పుడు ఏంటంటే ఈ గామా యాప్ ని యూస్ చేసుకొని ఏంటంటే మీరు డైరెక్ట్ గా ఒక సింగిల్ ప్రాంప్ట్ గా ఇచ్చారనుకోండి, దాన్ని బేస్ చేసుకుని అయితే మీకు మొత్తం పీపీటీ స్లైడ్స్ అయితే ప్రిపేర్ చేసి చూపిస్తుంది అనమాట. దీనిలో ఫ్రీ టియర్ లో ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఓన్లీ 10 స్లైడ్స్ మాత్రమే ప్రిపేర్ చేయగలుగుతారు. సో మీకు ఒక టాపిక్ అనుకున్నారు అనుకోండి, ఆ టాపిక్ కనుక మీరు ఇక్కడ పేస్ట్ చేశారనుకోండి, మీకు 10 స్లైడ్స్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ 10 స్లైడ్స్ కనుక మీకు సరిపోలేదు అనుకోండి, మీరు ఇంకొక 10 స్లైడ్స్ అయితే మీరు క్రియేట్ చేసేసుకోవచ్చు. సో వాటి రెండింటిని కనుక మీరు మర్జ్ చేశారనుకోండి, ప్రాపర్ పీపీటీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, జస్ట్ ఇక్కడ గామాల క్రియేట్ న్యూ బటన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి అనమాట. ఇక్కడ మనకి జనరేట్ ఆప్షన్ ఉంది, డైరెక్ట్ మీరు ఒక ప్రాంప్ట్ ఇచ్చి దాని నుంచి అయితే మీరు క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పేస్ట్ ఇన్ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా. సో మీ దగ్గర ఆల్రెడీ ఒక కావాల్సిన మ్యాటర్ అంతా ఆల్రెడీ రాసి పెట్టుకున్నారు, దాన్ని కనుక ఇక్కడ పేస్ట్ చేశారనుకోండి, సో దాన్ని యూస్ చేసుకొని కూడా మీకు పీపీటీ అనేది రెడీ చేస్తుంది అనమాట. లేదు మీ దగ్గర ఆల్రెడీ ఒక టెంప్లెట్ ఉంది, ఆ టెంప్లెట్ యూస్ చేసుకొని కనుక మీరు ఏదైనా పీపీటీ స్లైడ్ చేయాలంటే దాన్ని యూస్ చేసుకొని కూడా మీరు చేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గర ఆల్రెడీ ఒక ఫైల్ ఉంది, పీడిఎఫ్ ఫైల్, వర్డ్ ఫైల్ ఏదో ఒకటి ఉంది, దాన్ని కనుక మీరు పీపీటీ లెక్క కన్వర్ట్ చేయాలనుకున్నా సరే, లేదంటే ఒక వెబ్సైట్ యూఆర్ఎల్ ఉంది, ఆ వెబ్సైట్ లో మీకు కావాల్సిన మ్యాటర్ మొత్తం ఉంది, దాన్ని కనుక మీరు పీపీటీగా కన్వర్ట్ చేసుకోవాలన్నా సరే ఇక్కడ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చి నేను జనరేట్ మీద క్లిక్ చేస్తాను. జనరేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి డిస్క్రైబ్ చేయమని అడుగుతుంది కదా. నేను ఇక్కడ జస్ట్ సింపుల్ ఒక లైన్ ఇచ్చాను అనమాట. జస్ట్ iPhone 17 Pro డీటెయిల్స్ అని కొట్టాను అనమాట. ఇక్కడ నేను జనరేట్ అవుట్ లైన్ క్లిక్ చేశాను అనుకోండి, మనకి ఇది ఒక మంచి అవుట్ లైన్ అయితే ఇస్తుంది అనమాట. మన సింగిల్ లైన్ తో ఇచ్చాం కదా, సింగిల్ లైన్ ఇచ్చాం, దానికి కావాల్సిన అవుట్ లైన్ అయితే మనకి క్రియేట్ చేస్తుంది అనమాట. మీకు ఫస్ట్ స్లైడ్ ఏమొస్తుంది, సెకండ్ స్లైడ్ ఏమొస్తుంది అనేది ఇక్కడైతే మీకు క్రియేట్ చేసి చూపిస్తుంది అనమాట. మీరు ఇక్కడ ఏమైనా చేంజ్ చేసుకోవాలని చేంజ్ చేసుకోవచ్చు, ఎక్స్ట్రా స్లైడ్స్ ఏమైనా యాడ్ చేయాలన్నా సరే ఇక్కడ మీరు యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఒకసారి మీరు అయితే ఒక ఓవరాల్ గా చూసుకోవచ్చు అనమాట, ఎలా ఉంటుంది మన ప్రజెంటేషన్ అనేది అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. దాంతోపాటు ఇక్కడ మీరు చిన్న ఎడిట్స్ చేసుకోవాలన్నా సరే ఇక్కడ మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నా, డైరెక్ట్ ని జనరేట్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇప్పుడు ఏదైతే మనకి అవుట్పుట్ చూపించిందో ఈ అవుట్పుట్ ని బేస్ చేసుకొని మనకి పీపీటీ అయితే రెడీ చేస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి పీపీటీ రెడీ చేయడం అయితే స్టార్ట్ అయిపోయింది.
సో ఇక్కడ చూసుకున్నట్టు ఫ్రెండ్స్ మనకి పీపీటీ అనేది రెడీ అయిపోయింది. ఈ పీపీటీ కనుక ఇప్పుడు మీరు స్లైడ్ షో వేయాలనుకోండి, డైరెక్ట్ ఇక్కడ మీకు ప్రజెంట్ అని కనిపిస్తుంది. ప్రజెంటేషన్ మీద క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ చూసుకోవచ్చు మనకి స్లైడ్ షో అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇక్కడ మీరు జస్ట్ ఇలా టాప్ కి స్వైప్ చేశారనుకోండి, ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి ప్రజెంటేషన్స్ అయితే చాలా బాగా అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు దాంతో పాటు మనకి ఇక్కడ యానిమేషన్స్ కూడా యాడ్ చేయడం జరిగింది అనమాట. ప్రెజెంటేషన్ మనం క్రియేట్ చేస్తే మనకి ఇంత యానిమేషన్స్ రాదు, ఇంత ప్రాపర్ గా కూడా మనం ఎప్పుడు క్రియేట్ చేసి ఉంటాం. ఒకవేళ ఇంత ప్రాపర్ గా మనం క్రియేట్ చేయాలన్నా సరే మినిమం ఎక్స్పర్ట్స్ కి అయితే 1 day or 2 days అయితే పడుతుంది. మనకి బిగినర్స్ కి అయితే మాత్రం ఒక 1 week వేసుకోవచ్చు, ఆల్మోస్ట్ ఇంకంతకంటే ఎక్కువనే పడుతుండొచ్చు. కానీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎంత డీటెయిల్ గా అయితే క్రియేట్ చేసిందో. మొత్తం 10 slides అయితే మనకి ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది అనమాట. సో వీటన్నిటి క్రియేట్ చేయాలంటే టైం పడుతుంది. కానీ ఇక్కడ ఈ గామా యాప్ యూస్ చేసుకుని ఏంటంటే మీరు ఈజీగా అయితే క్రియేట్ చేసేసుకోవచ్చు. అండ్ వన్స్ మీకు ఇది క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ షేర్ బటన్ మీద క్లిక్ చేశారనుకోండి, డైరెక్ట్ గా మీరు ఈ ఎక్స్పోర్ట్ బటన్ యూస్ చేసుకొని డైరెక్ట్ గా మీరు ఎక్స్పోర్ట్ అనేది చేసేయచ్చు అనమాట. మీకు కావాల్సిన ఫార్మాట్ లకి దాంట్లో డౌన్లోడ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు బోనస్ ఏఐ టూల్ గురించి చెప్తానని చెప్పాను కదా. సో ఇప్పుడు ఆ బోనస్ ఏఐ టూల్ గురించి ఇప్పుడు మనం చూసుకుందాం. ఈ బోనస్ ఏఐ టూల్ ఇంకా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇంత ముందుకు మనకి LM అరేనా అని మనం ఒక వీడియో డెడికేటెడ్ వీడియో చేసి పెట్టాం కదా. సో అది ఇప్పుడు ఏంటంటే నేమ్ చేంజ్ అయిపోయింది అనమాట, arena.ai అనమాట. ఇది ఏం చేస్తుంది అని అంటే ఇక్కడ మనకి ఇప్పుడు ఎక్కడైతే వరల్డ్ మొత్తంలో ఫేమస్ ఏఐ టూల్స్ ఉంటాయి కదా, మనకి చాలా మంది యూజ్ చేసే ఏఐ టూల్స్ ని వాటన్నిటిని arena.ai లా టెస్ట్ చేస్తుంటారు అనమాట. సో దాంట్లో మీరు కూడా ఒక పార్ట్ అయితే అవ్వచ్చు, అంటే మీరు టెస్ట్ చేయొచ్చు. టెస్ట్ చేయడం అంటే ఇన్ ద సెన్స్ మీరు ఆ ఏఐ టూల్స్ అయితే యూజ్ చేయొచ్చు అనమాట ఫ్రీగా. జస్ట్ సింపుల్ ఇక్కడ మీరు లాగిన్ బటన్ మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీ యొక్క గూగుల్ అకౌంట్ అయితే లాగిన్ అయిపోండి. సో ఇక్కడ నేనైతే లాగిన్ అయిపోయాను అనమాట. లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఫస్ట్ లో లెఫ్ట్ సైడ్ ఇంకా చూసుకున్నట్టయితే న్యూ చాట్ అని కనిపిస్తుంది కదా. న్యూ చాట్ మీద క్లిక్ చేసుకున్నాం అనుకోండి, ఇలా మనకి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మనకి బ్యాటిల్ మోడ్ అని కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఏదైతే మీరు సెర్చ్ చేస్తారో, మీరు ఎటువంటి రీసెర్చ్ అయినా కానివ్వండి, ఎలాంటిదైనా సరే, మీరు ప్రాంప్ట్స్ క్రియేట్ చేసుకోవాలన్నా సరే, థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకోవాలన్నా సరే, ఏదైనా సరే ఇక్కడ డైరెక్ట్ గా మీరు డిస్క్రైబ్ చేశారనుకోండి, ఒక బెస్ట్ ఏఐ టూల్ యూస్ చేసుకొని మీరు ఇచ్చిన ప్రాంప్ట్ కి తగ్గట్టు ఒక బెస్ట్ ఏఐ టూల్ యూస్ చేసుకొని అదే మీకు అవుట్పుట్ అయితే అందిస్తుంటది అనమాట. ఇక్కడ ఒకసారి మీరు ఇమేజ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి జనరేట్ ఇమేజ్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసుకుంటే మీరు ఇమేజ్ ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇది బ్యాటిల్ మోడ్ కనుక చూసుకుంటుంది, బ్యాటిల్ మోడ్ తో పాటు మనకి సైడ్ బై సైడ్ అని కనిపిస్తుంది కదా. ఇది ఏం చేస్తుంది అంటే మీకు మీకు కావాల్సిన యాప్ అంటే మీకు కావాల్సిన ఏ టూల్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకుంటే నేను Gemini 3 Pro అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది మనకి ఇప్పుడు పెయిడ్ వర్షన్స్ లో ఉంది, కానీ ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్రీగా అయితే అవైలబుల్ గా ఉంది. అండ్ దాంతో పాటు ఏం చేస్తున్నా నేను ఇంత ముందుకు మీకు క్లాడ్ అని చెప్పాను కదా, క్లాడ్ లో బెస్ట్ ఫీచర్స్ అని చెప్పాను కదా, పెయిడ్ ఫీచర్స్ అనేసి. ఆ పెయిడ్ ఫీచర్స్ కూడా ఇక్కడ చేస్తే మీరు డైరెక్ట్ గా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ క్లాడ్ ని కూడా ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ యాక్సెస్ చేయొచ్చు. ఇది మనకి అంటారు మనకి పెయిడ్ లో అవైలబుల్ ఉన్న క్లాడ్ ఫీచర్ అనమాట, క్లాడ్ మోడల్ అనమాట. సో అది వచ్చరికి ఇక్కడ డైరెక్ట్ గా మనకి అవైలబుల్ గా ఉంది. ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైనా సెర్చ్, ఏదైనా మీకు కావాల్సిన మీరు ఒక ఇన్పుట్ ఇచ్చారనుకోండి, మీకు రెండింటి నుంచి అయితే అవుట్పుట్ అయితే అందిస్తుంది అనమాట. జస్ట్ నేను సింపుల్ గా అయితే హాయ్ అని క్లిక్ ఇచ్చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి Gemini నుంచి ఒక అవుట్పుట్ అయితే ఇస్తుంది, అండ్ క్లాడ్ నుంచి కూడా మనకు ఒక అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట. ఇలా కాదు మాకు సింగిల్ అవుట్పుట్ మాత్రమే కావాలి, ఏదైనా ఒక ఏ టూల్ మాత్రమే మేము యూస్ చేసుకోవాలని అనుకుంటే జస్ట్ ఇక్కడ సైడ్ బై సైడ్ తీసేసి ఇక్కడ డైరెక్ట్ అని ఉంది కదా, డైరెక్ట్ మీద క్లిక్ చేసుకున్నారు అనుకోండి, మనకి ఇక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్ గా మీకు కావాల్సిన యాప్ అయితే మీరు సెలెక్ట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకి చాలా రకాల ఏఐ మోడల్స్ అయితే మీకు అవైలబుల్ గా అయితే ఉన్నాయి అనమాట. సో దీని నుంచి అయితే మీకు కావాల్సిన ఏఐ టూల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా దాన్ని యూస్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి GPT 5.1 హై అని కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసరికి మనకి ఓన్లీ పెయిడ్ వర్షన్స్ లోనే అవైలబుల్ ఉంటుంది, కానీ ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్రీగా అవైలబుల్ ఉంది. అండ్ దాంతో పాటుగా ChatGPT ని యూస్ చేసుకొని మీరు ప్రాంప్ట్ అయినా సరే క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ మనకి జనరేట్ ఇమేజ్ అనేది దాన్ని క్లిక్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఇమేజ్ కూడా మనకి క్రియేట్ చేసి చూపిస్తుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ వీడియో మీరు ఇంతవరకు చూసారంటే ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చి ఉంటుందని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియోకి మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్, అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చలేదు అనుకోండి, ఎందుకు నచ్చలేదు అయితే నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలానే ఒక డిస్లైక్ చేయడం అయితే అసలుకే మర్చిపోకండి ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక చిన్న కామెంట్ అయితే రాయండి, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అయితే కొంచెం అది కూడా ఒక చిన్న కామెంట్ అయితే రాయండి. అండ్ మన ఛానల్లో వచ్చే వీడియోస్ అయితే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూస్తున్నారు అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే క్రియేట్ చేయడానికి అయితే నాకు కూడా ఒక మోటివేషన్ లాగా అయితే ఉంటుంది అనమాట. సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. అండ్ ఇక ఫైనల్ గా వచ్చేసరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.